హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం పాలకూర శనగపప్పు కర్రీ తయారు చేసుకుందామండి. నేను ఆకుకూరలు పెంచుకుంటున్నాను, మీకు చూపిస్తున్నాను. అంటే ఇది కూలర్ది అడుగున బాక్స్ ఉంటుంది కదా, అందులో వేసుకున్నానండి. ఓ పక్కన పాలకూర వేసుకున్నాను, అలాగే చుక్కకూర కూడా వేసుకున్నానండి. అది కొంచెం వస్తుంది. మెంతికూర అయితే అది వేసుకున్నాను, అది పప్పులోకి నేను వాడుకున్నాను. ఈరోజైతే పాలకూరని కట్ చేసుకుంటున్నాను. ఇలా మనం కట్ చేసుకుంటే ఒక 4-5 రోజులకి మరలా చిగురు వస్తుందండి. ఇలా మనకు కావలసినంత ఆకుకూరని కట్ చేసుకోండి. అలాగే ఆకుకూరలు అనేది చిన్న మనం టబ్లో పెట్టుకున్న చక్కగా వస్తాయండి. ఇలా మనం పెంచుకున్న ఆకుకూరలతో మనం చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుందండి. ఇలా మనం ఎటువంటి మందులు ఏది వేయకుండా చక్కగా పెంచుకుంటాం కదా, ఈ ఆకుకూర అనేది రుచి బాగుంటుందండి. వీలైతే మీరు కూడా ఇలా పెంచుకోండి. నాకైతే ఇంత పాలకూర సరిపోద్ది. ఈ ఆకుని కడిగి మీకు కట్ చేసిన తర్వాత చూపిస్తాను. చక్కగా ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసిన తర్వాత మనం ఇందులోకి శనగపప్పు వేసుకుందాం. అంటే ఒక చిన్న గ్లాస్ తోటి ఒక గ్లాస్ శనగపప్పు తీసుకుని కడిగానండి. కడిగిన తర్వాత వాటర్లో వేసి ఉడికించుకున్నాను. మరి ఎక్కువ ఉడకక్కర్లేదు, చక్కగా ఈ విధంగా ఉడికితే సరిపోద్దండి. ఇలా ఉడికించి చేయడం వల్ల కర్రీ రుచి బాగుంటుందండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకొని ఒక 5 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు, మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 2 ఇలా చిన్నగా కట్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు ఒక 2 తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి. కొంచెం ఎర్రగా వేగాలన్నమాట ఉల్లిపాయలు. చూడండి, చక్కగా ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం అప్పటికప్పుడు దంచి వేసుకుంటే రుచి బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం వేగనివ్వండి, పచ్చివాసన పోయే వరకు. ఇలా వేగిన తర్వాత ఇందులోని ముందుగా మనం పాలకూరని కట్ చేసుకున్నాం కదా, కడిగి ఆకుని, పాలకూరని వేసుకుందాం. వేసిన తర్వాత గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకుని కొంచెం పాలకూరని వేగనివ్వండి. ఇలా కలుపుతూ చూడండి, ఆకుకూర కదా చక్కగా వేగిపోయిందండి. మనం వేసేది అంత ఆకైనా వేపేసరికి చూడండి ఎంత తక్కువైందో. ఇప్పుడు పాలకూర కూడా వేగిన తర్వాత ముందుగా మనం శనగపప్పును ఉడికించుకున్నాం కదా, వాటర్ని వేయకండి. శనగపప్పులో వాటర్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు శనగపప్పును మాత్రమే వేసుకోండి. వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలా కలపండి. ఇలా కలిపిన తర్వాత దీని మీద మూత పెట్టి ఒక 3 నిమిషాలు ఉంచండి. గ్యాస్ని చిన్న మంట మీద పెట్టి ఒక 3 నిమిషాలు ఉంచండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలుపుతూ వేపుకుందాం. అంటే ఇలా 3 నిమిషాలు ఉంచడం వల్ల పప్పు కొంచెం వేగి రుచి బాగుంటుందండి. మూత తీసి చక్కగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులోనే పసుపు 1/2 టీ స్పూను, ఆకుకూరలోనే కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పును చూసుకొని వేసుకోండి. కారం చిన్న స్పూన్ తోటి 1 స్పూన్ కారం వేసుకోండి. ఇవన్నీ కలిసేలాగా చక్కగా కలపండి. కలిపిన తర్వాత ముందుగా మనం శనగపప్పుని ఉడికించుకున్నాం కదా, ఆ వాటర్ ఉంటుంది, ఆ వాటర్ని వేసుకోండి. వాటర్ని వేసి ఒకసారి అంతా కలుపుకొని ఉప్పు అయి సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చాలకపోతే వేసుకోండి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయి మూత పెట్టుకుని గ్యాస్ మీడియంలో పెట్టి మధ్యలో ఒకసారి మూత తీసి చూడండి. నాకైతే 5 నిమిషాలకి చక్కగా ఉడికిపోయింది. మీకు ఒకసారి కలిపి చూపిస్తాను. ఈ విధంగా ఉన్నప్పుడే మీరు గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది. ఇది రైస్లోకి బాగుంటుందండి, అలాగే చపాతీకి కూడా చాలా బాగుంటుందండి. మనం పెంచుకున్న ఆకుకూరలతోటి కర్రీ చేసుకున్నాను. చాలా బాగుంటుందండి. వీలైతే మీరు కూడా చిన్న కుండీలోని మనం ఆకుకూరలు పెట్టామంటే చాలా తొందరగా వస్తుందండి. తప్పకుండా వీలైతే మీరు కూడా చక్కగా ఇలా ఆకుకూరలు పెంచుకోండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.